అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నంబర్ 28. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆకాష్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ చూస్తూ అలాగే సోఫాలో పడుకుండిపోతుంది భూమి. ఎప్పుడో అర్ధరాత్రి అన్నీ చూపించి నచ్చినవి కొనిచ్చి నిద్రపోయిన కూతుర్ని భుజాన వేసుకుని వస్తాడు ఆకాష్. రూమ్లో వర్షాన్ని పడుకోబెట్టి భూమి సోఫాలో ఇబ్బందిగా పడుకోవటం చూసి భూమిని కూడా ఎత్తుకుని రూమ్లో పడుకోబెట్టి ఇద్దరి మధ్యలో పడుకొని ఇద్దరిని చెరోవైపు తన మీద పడుకోబెట్టుకుంటాడు. కూతుర్ని భార్యని ముద్దు పెట్టుకొని హాయిగా కళ్ళు మూసుకొని ఆకాష్ కూడా చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం మెలకు వచ్చిన భూమి కళ్ళు తెరిచేసరికి తను ఆకాష్ గుండెల మీద ఉంటుంది. ఆకాష్ గుండె చప్పుడు భూమి చెవిలో వినిపిస్తుంటే ఒక స్మూత్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంటే కొన్ని నిమిషాలు హాయిగా వింటూ కళ్ళు మూసుకుంది. తర్వాత నవ్వుతూ ఆకాష్ నుదుటిన ముద్దు పెట్టుకుని, గుడ్ మార్నింగ్ శ్రీవారు. నా మీద కోపం ఉన్నట్టు నటిస్తారు, కానీ మీ ప్రేమ మీ కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. నైటు నేను సోఫాలో పడుకొని ఇబ్బంది పడటం ఇష్టం లేక ఇక్కడ పడుకోబెట్టారు. నాకు చిన్న కష్టం రాకుండా చూస్తారు, కానీ నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఆకాష్ వైపు రెప్ప వేయకుండా చూస్తుంది. అప్పుడే మమ్మీ అని లేచి కూర్చుంటుంది వర్ష. షు, డాడీ బజ్జున్నాడు అని వర్షాని తనపై కూర్చోబెట్టుకోగానే గుడ్ మార్నింగ్ మమ్మీ అని భూమిని కిస్ చేస్తుంటే, మమ్మీకి నీకు ఇస్సేం వద్దు, మమ్మీ నీ పైన అలిగింది అని వర్షాన్ని చూసి మూతి తిప్పేస్తుంటే, ఎందుకు మమ్మీ, నేను గుడ్ గర్ల్గానే ఉన్నాను, నీకు కోపం వచ్చేలా బ్యాడ్గా బిహేవ్ చేయలేదు కదా అని మొహం తిప్పుతూ అడుగుతుంది. మరి నువ్వు మీ డాడీ నిన్న బయటికి వెళ్ళారు కదా, ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు? నువ్వు చెప్పాలి కదా డాడీకి, మమ్మీని కూడా తీసుకెళ్దాం డాడీ అని. కానీ నువ్వు అలా చెప్పకుండా చెంగు చెంగుమని మీ డాడీతో వెళ్ళిపోయావు. అందుకే మమ్మీ వర్ష మీద యాంగ్రీగా ఉంది అంటుంది భూమి. సారీ మమ్మీ, నెక్స్ట్ టైం నువ్వు నేను డాడా వెళ్దాం, మా మంచి మమ్మీ కదా అని భూమిని ఎలాగోలా ఐస్ చేసి భూమిని నవ్విస్తుంది. రాక్షసివి నువ్వు, ఐస్ చేయటంలో ఫస్ట్ వస్తావు అని వర్ష బుగ్గలు లాగుతూ, ఇంతకీ నువ్వు మీ డాడీ ఎక్కడికి వెళ్ళి తిరిగారు అని అడుగుతుంది. హా మమ్మీ, డాడీ నన్ను గేమ్ జోన్, జూ అని ఎక్కడెక్కడ తిరిగారో ఏం చేశారో మొత్తం కళ్ళు చేతులు తిప్పుతూ ముద్దు ముద్దుగా చెప్తుంది. అబ్బో, ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారన్నమాట. మీ డాడీ ఈసారి నన్ను తీసుకెళ్ళకపోతే అప్పుడు చెప్తాను మీ డాడీ పని అని అంటుంది. వాళ్ళ ముచ్చట్లకి ఎప్పుడో మెలకు వచ్చినా ఆకాష్ అప్పటి వరకు అవన్నీ విని భూమి అలా అనేసరికి కోపం వచ్చి, తీసుకెళ్ళం, ఏం చేస్తుందంట మీ మమ్మీ అని వర్షాన్ని భూమి నుండి తీసుకుని ఆకాష్ పొట్ట పైన కూర్చోబెట్టుకుంటాడు. గుడ్ మార్నింగ్ డాడా అని ఆకాష్కి కూడా కిస్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ మై ప్రిన్సెస్ అని వర్షకి ముద్దు పెడుతుంటే, మరి నాకు అని క్యూట్గా చూస్తూ అడుగుతుంది భూమి. షార్ప్గా ఒక లుక్ ఇస్తాడు భూమికి. ఇంకంతే, దెబ్బకి భయపడిపోయి నాకేం వద్దు, మీ ప్రిన్సెస్కి ఇచ్చుకోండి అని మనసులో బండబూతులు తిట్టుకుంటుంది. ఆకాష్ని చూస్తూ, ఒకప్పుడు నేను వద్దన్నా ఇచ్చేవాడు, ఇప్పుడు మాత్రం అడిగితే కూడా ఇవ్వటం లేదు, బీస్ట్ అని తిట్టుకొని లేచి జుట్టు ముడి వేసుకొని, వర్ష పద బ్రష్ చేద్దువు, నైట్ కూడా బ్రష్ చేయకుండానే పడుకున్నావు, జెమ్స్ వస్తాయి అని చెప్పాను కదా. సారీ మమ్మీ, నైట్ కారులోనే బజ్జున్నా కదా, అందుకే చేయలేదు, ఇప్పుడు చేస్తాను అని బాత్రూంలోకి పరిగెడుతుంది. ఈ రాక్షసి నన్నే కాదు, నా కూతుర్ని కూడా కంట్రోల్లో పెట్టేసింది అని భూమిని చూసి పళ్ళు కొరుకుతూ మెల్లిగా లేచి కోపంతో భూమి నడుము గట్టిగా గిల్లేసి వెళ్ళిపోతాడు. ఆ, నిజంగానే ఈయన మాన్స్టర్ లాగా తయారయ్యాడు అని గిల్లిన చోట చూసేసరికి రెడ్డిగా అయిపోయి ఉండేసరికి రుద్దుకుంటూ వెళ్ళి ఆకాష్ని గుర్రుగా చూస్తుంది. న్యూస్ పేపర్ చదువుతున్న ఆకాష్కి భూమి వేడి వేడి చూపులు తగిలేసరికి, ఏంటా చూపు అంటాడు ఆకాష్. ఏంటి ఇంత గట్టిగా గిల్లేశారు, ఎంత రెడ్డిగా అయిందో చూడండి అని చూపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి, ఏంటి పొద్దు పొద్దున్నే ఎక్స్పోజింగ్ అంటాడు. అప్పుడు భూమికి తనేం చేసిందో చూసుకొని సారీతో మూసుకుంటుంది. అయినా తమరికి బాగా గ్యాప్ వచ్చి బాగా సుకుమారంగా తయారయ్యారు అనేసరికి భూమికి కోపం వచ్చి పక్కన పిల్లు తీసి ఆకాష్ మీద విసిరేసి
ఆకాష్కి కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా వర్ష దగ్గరికి పరిగెడుతుంది. వర్షకి స్నానం చేయించి మంచిగా రెడీ చేసి ఒక కిస్ ఇచ్చి, నా బంగారానికి నా దిష్టే తగిలేలా ఉంది అని బుగ్గలు లాగుతూ, నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అంటుంది. ఓకే మమ్మీ అని ఆకాష్ దగ్గరికి వెళ్ళి, డాడీ ఐఎమ్ రెడీ, నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. సూపర్‌గా ఉంది బంగారం. డ్రెస్ కంటే కూడా డ్రెస్‌లో ఉన్న నా ప్రిన్సెస్ ఇంకా బావుంది అని కూతుర్నెత్తుకొని మొహం నిండా ముద్దులు పెట్టాడు ఆకాష్. అక్కా కాఫీ అని కళ్ళు నలుముకుంటూ వస్తుంది భవ్య. హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంటూ గుడ్ మార్నింగ్ చిచ్చర పిడుగు అంటుంది భవ్య. గుడ్ మార్నింగ్ బువ్వా. ఏయ్ అలా పిలవద్దన్నానా? బువ్వ, నేను అలాగే అంటాను బువ్వా అని కిస్ కిస్ అని నవ్వుతుంది వర్ష. ఒసేయ్ మీ డాడీని చూసుకొని నీకు బాగా ఎక్కువైపోయింది. అప్పుడే బాబీ డాల్ లేచావా అనుకుంటూ వస్తాడు శ్రీ. మామా నేనప్పుడే లేచాను, రెడీ కూడా అయిపోయాను అంటుంది వర్ష. అమ్మో బాబీ డాల్ గుడ్ గర్ల్ అయిపోయిందే, సో స్వీట్ అని వర్ష బుగ్గలు లాగుతుంటే, మామా నా చెబ్బీస్కి పెయిన్ వస్తుంది, నువ్వు అలా అనొద్దు అంటుంది. మీ డాడీ అంటే మాత్రం ఇప్పటిదాకా ఏం నొప్పి రాలేదా మరి అంటుంది భవ్య. మా డాడ నా ఇష్టం, సో పెయిన్ రాలేదు అని ఆకాష్ మెడ చుట్టూ చేతులేసి చెప్తుంటే, శ్రీ భవ్య నోరు తెరిచి, హవ్వ హవ్వ, అప్పుడే నీకు మీ డాడీనే ఎక్కువైపోయాడా? హా, ఐ లవ్ డాడా. గుడ్ మార్నింగ్ శ్రీ అని అందరికీ కాఫీ ఇచ్చి వర్షకి మిల్క్ తాగిస్తూ, ఆకాష్ గారు అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు, వాళ్ళకి చెప్పారా అని భూమి అడుగుతున్నా అదేం పట్టనట్టు వర్షతో ఆడుకుంటాడు. ఉష్షు, ఈయన గారి కోపం ఎప్పుడు పోతుందో, నాతో మళ్ళీ అప్పటి ఆకాష్లా ఎప్పుడుంటాడో అని నిట్టూర్పు విడిచి, భవ్య ఈరోజు కాలేజ్ ఉందా? లేదక్కా, మొన్న ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఒక 1 మంత్ హాలిడేస్. ఈ పందిని చూస్తేనే తెలియటం లేదా అక్క, కాలేజ్ లేదు కాబట్టే ఇంత తొందరగా లేచింది అమ్మవారు. లేకపోతే కాలేజ్ ఉంటే నువ్వు లేపే వరకు కూడా అమ్మగారికి తెల్లారదు కదా అని భవ్య వైపు చూస్తూ అంటాడు శ్రీ. రేయ్ నిన్ను చంపుతారా బిడ్డా? ఎవర్రా రోజు 4 గంటలకు లేచి చదివింది? అది గుర్తుండదు కానీ నేను లేవని రోజు మాత్రం బాగా గుర్తుంటుంది. అబ్బా మీ అల్లరి నేను తట్టుకోలేను బాబు అని తల కొట్టుకొని కిచెన్లోకి వెళ్తుంది భూమి. ఆకాష్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరూ డైనింగ్ దగ్గరికి వెళ్ళారు. వర్షని తన ముందు కూర్చోబెట్టుకొని తన చేత్తోనే స్వయంగా కూతురికి ప్రేమగా తినిపిస్తాడు ఆకాష్. వర్ష కూడా నవ్వుతూ అందరి మధ్యలో కూర్చొని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తండ్రి పెడుతుంటే తింటుంది. అలా అందరూ తిన్నాక భూమి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని, ఇప్పుడు ఎలా చెప్పాలి ఆకాష్ గారు, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటే ఏమంటారో అని ఆకాష్కి దగ్గరికి వెళ్ళి, నేను నేను ఆఫీస్కి వెళ్ళిరానా, ఆఫీస్ నుండి కాల్స్ వచ్చాయి, ఇంపార్టెంట్, అందుకే అని భూమి నసుకుతుంటే, ఈరోజు వెళ్ళి రిజైన్ చేసిరా అని భూమి వైపు చూడకుండా చెప్పేస్తాడు. ఇప్పటికిప్పుడంటే వాళ్ళు ఒప్పుకుంటారా అంటుంది భూమి. అది నీ ప్రాబ్లం అంటాడు ఆకాష్. ఓకే అని. వర్ష స్కూల్ మరి? తనేం ఐఏఎస్ చదవటం లేదు కదా, ఒక్కరోజు డుమ్మా కొడితే ఏం అవ్వదు, ఈరోజు వెళ్ళదు అంటాడు ఆకాష్. అబ్బో అయ్యగారికి కూతుర్ని మరీ గారాబం చేస్తున్నాడీన అని వర్షకి బాయ్ చెప్పేసి వెళ్తుంది. భూమి ఆఫీస్కి వెళ్ళగానే భవ్యకి విజయ్ నుండి కాల్ వస్తుంటే పక్కన ఆకాష్ ఉన్నాడని మెల్లిగా ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి రూమ్ లాక్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేసి విజు అని గట్టిగా అరిచి ఫోన్లోనే ముద్దులు పెడుతుంది. ఓసేయ్ ఏంటి అరుపు, నా చెవులకి చిల్లు పడేలా ఉంది. ఆయన ఆ ముద్దులేవో ఫోన్లో కాకుండా నా దగ్గరకు వచ్చి పెడితే బాగుంటుందేమో అంటాడు విజు. అబ్బా విజు పో, ఆయన నీకొకటి చెప్పాలి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు చెప్పలేను అంటుంది భవ్య. ఏంటి నా బేబీ అంత హ్యాపీగా ఉంది, దానికి కారణం ఏంటో అని అడుగుతాడు. భవ్య మొత్తం చెప్తుంది. హో అవునా, అయితే హ్యాపీ అన్నమాట. ఇక మన పెళ్ళికి వాళ్ళే పెద్దలయ్యి పెళ్లి చేసేస్తారు. ఎందుకంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళది కూడా ఓ రకంగా లవ్ మ్యారేజ్, సో మన లవ్కి ఫుల్గా సపోర్ట్ చేస్తారు అంటాడు విజయ్. ఇంకా దానికి చాలా టైం ఉందిలే అంటుంది భవ్య. అది పక్కన పెట్టు, నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండనని తెలుసు కదా, పొద్దున్నే చూద్దామన్నా వాకింగ్ కూడా రాలేదు,
నిన్ను చూడాలి. తొందరగా వచ్చెయి. నేను వెయిట్ చేస్తుంటాను అంటాడు విజు. హలో! తమరు చెప్పేస్తే సరిపోతుందా? ఇక్కడ నాకు రావటం వీలు కాదు. వీలు కాకున్నా చేసుకొని రావాలి బేబీ అంటాడు విజయ్. లేదనుకో నేనే వచ్చేస్తా. నిన్ను చూడాలి అంతే అంటాడు విజయ్. ఆ పని మాత్రం చేయకు మహాప్రభు. నేనే వస్తాను. రాకపోతే తామరూరుకునేలా లేరు కదా. "హ్మ్. గుడ్. నేను వెయిట్ చేస్తుంటా. బాయ్" అంటాడు విజయ్. ఇప్పుడెలా వెళ్ళాలి? బావున్నాడు కదా అని మెల్లిగా వెళ్ళి, "నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి బావా" అంటుంది భవ్య. భవ్యని ఓరగా చూస్తూ, "ఏ ఫ్రెండ్?" అని అడుగుతాడు ఆకాష్. "అది, అది" అని నసుకుతూ ఉంటుంది. "నేను చెప్పనా? విజయ్. అంతేనా?" అంటాడు. "మీకెలా తెలుసు బావా? మీరొచ్చింది నిన్నే కదా" అని అడుగుతుంది. "నేను విజయ్‌కి ఓకే చెప్పింది కూడా నిన్నే. అలాంటిది మీకప్పుడే ఎలా? అక్కకు కూడా తెలీదు." "హ్మ్. విజయ్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు. ఇంట్లో వాళ్ళకి విజయ్ చెప్పాడంట. వాళ్ళకి నువ్వు నచ్చావు. నువ్వొచ్చేటప్పుడు విజయ్‌ని తీసుకొని రా." భవ్యకి పిచ్చి హ్యాపీగా అనిపిస్తుంది. నేను చెప్పే టెన్షన్ లేకుండా పోయింది. థ్యాంక్స్ బావా! థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్? మీరు ఒప్పుకున్నారు కదా అంటుంది. నేను ఒప్పుకున్నా అని ఎప్పుడు చెప్పాను అంటాడు ఆకాష్. నేను ఒప్పుకోలేదు. అయినా అక్కడ మీ అక్క కదా ఒప్పుకోవాలి. ఆ రాక్షసికి తెలిస్తే నీ పని అవుట్ అని సైడ్ స్మైల్తో అంటాడు. బావా నువ్వే అక్కకు చెప్పాలి ప్లీజ్ అంటుంది. అస్సలు నాకు సంబంధం లేదు. మీకు నేనేం కానప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి అంటాడు ఆకాష్. సారీ చెప్పాను కదా బావా! ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఫర్గివ్ చేయండి. ఇక నుండి మీ దగ్గర ఏదీ దాచను. ఇప్పటి నుండి నేను కూడా మీ పార్టీనే. ప్లీజ్. హ్మ్. వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకురా అంటాడు ఆకాష్. థ్యాంక్స్ బావా అని హ్యాపీగా చెంగు చెంగుమని వెళ్ళిపోతుంది. ఇంట్లో ఆకాష్, వర్ష మాత్రమే ఉన్నారు. ఇక్కడ మనల్ని వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు తల్లి. రా మనకి కార్ లేదా? మనం వెళ్ళలేమా? పద మనం కూడా తిరిగేసొద్దాం అని వర్షాన్ని తీసుకుని బయటికి వెళ్తాడు ఆకాష్. భూమి ఆఫీస్కి వెళ్ళి మే ఐ కమిన్ సార్? యా ఎస్ కమిన్ భూమి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. భూమి ఇదిగో నీ రిజిగ్నేషన్ లెటర్ సైన్ చేసి ఇవ్వు అని ముందు పెట్టగానే భూమి షాక్ అయ్యి మీకెలా తెలుసు సార్ నేను రిజైన్ చేయాలి అనుకుంటున్న విషయం అని అడుగుతుంది. నిన్న మీ హస్బెండ్ ఆకాష్ గారు వచ్చి మాట్లాడారు. నువ్వు ఆకాష్ భార్య అని అస్సలు తెలీదు. నువ్వు కూడా ఎప్పుడూ చెప్పనే లేదు అంటాడు. నిన్న ఈవినింగ్ ఆకాష్ మా ఇంటికి వచ్చి చెప్పాడు. నాకు ఆకాష్ ముందు నుండి కూడా తెలుసు అని అంటాడు. అవునా సార్? థ్యాంక్స్ సార్. సడన్గా రిజైన్ చేస్తే ఏమనుకుంటారో మీరని చాలా భయం వేసింది అంటుంది భూమి. అనుకోవటానికి ఏం లేదమ్మా. కాకపోతే నిన్ను ఈ కంపెనీ చాలా మిస్ అవుతుంది. నీ వల్లే ఈ కంపెనీకి చాలా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. నీకు ఈ కంపెనీ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అయ్యో అలా ఏం లేదు సార్. నేను చేసిందేం లేదు. అసలు నేనే కంపెనీకి రుణపడి ఉంటాను. సార్ ఈ కంపెనీ ఎప్పుడు నా అవసరం ఉన్నా నేను చేయటానికి ముందుంటాను అని పేపర్ పైన సైన్ చేసి ఇచ్చింది. ఓకే సార్. థ్యాంక్స్. వెళ్ళొస్తాను సార్ అంటుంది భూమి. ఆ తర్వాత కట్ చేస్తే భవ్య నేరుగా విజయ్ని కలవటానికి వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. భవ్య వెళ్ళేసరికి కిచెన్లో కనిపించిన విజయ్ వేషం చూసి పగలబడి నవ్వుతుంది. భవ్య నవ్వు విని వెనక్కి తిరిగి చూసేసరికి పొట్ట పట్టుకొని ఫుల్ నవ్వుతూ కనిపిస్తుంది భవ్య. విజయ్ గెటప్ ఎలా ఉంది అంటే కిచెన్లో ఒక చేతిలో గరిట పట్టుకొని డ్రెస్ మొత్తం పిండితో నిండిపోయి మొహం నిండా కూడా పిండి అంటించుకొని చెమటతో జుట్టు మొత్తం పిచ్చుక గూడులా అయిపోయి ఉంది. ఏంటి విజు ఇది? ఏమైనా లేటెస్ట్ ఫ్యాషనా? లేకపోతే కొత్తగా మెడిసిన్ మానేసి షెఫ్ అవ్వాలనుకుంటున్నావా అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంటుంది భవ్య. రౌడీ నవ్వకే. ఇదేం లేటెస్ట్ ఫ్యాషను కాదు. షెఫ్ అంతకన్నా కాదు. ఇదంతా నీకోసం పడిన పాట్లు అని ఏడుపు మొహం వేసుకుని అంటాడు విజయ్. నా కోసమా? హుమ్మ అని తల ఊపుతూ అవును. నువ్వొచ్చేసరికి నా చేత్తో ఏదైనా చేసి పెడదాం అనుకున్నా. కానీ నాకు వంట రాదని కిచెన్లోకి వెళ్ళాక అర్థమైంది అని కింది పెదవి ముందుకు పెట్టి ఏడుపు ఫేస్తో అంటుంటే భవ్యకి నవ్వొచ్చి అయ్యో నా విజయ్కి నేనంటే ఎంత ప్రేమో అని చున్నీతో విజయ్ మొహం పైన పడిన చెమట తుడుస్తుంటే భవ్యాని దగ్గరికి లాక్కుని నడుం చుట్టూ చేతులేసి భవ్య అలా తుడుస్తుంటే తనని ప్రేమగా చూస్తుంటాడు. ఇప్పటి వరకు పడిన కష్టం మొత్తం మర్చిపోతాడు విజయ్. బేబీ అని లో వాయిస్తో పిలుస్తాడు. ఏంటి
పిలుపులో సౌండ్ ఏదో తేడా కొడుతుంది అంటుంది భవ్య. భవ్యాని మరింత దగ్గరికి తెచ్చుకొని ముద్దొస్తున్నావు అంటాడు విజయ్. విజయ్ అంత దగ్గరుండి మాట్లాడుతుంటే అతని వెచ్చటి ఊపిరి తగులుతుంటే భవ్యకి ఏదోలా అనిపిస్తుంది. విజు, వదులు. "మ్మ్హ్" అని తల అడ్డంగా ఊపుతాడు. "ప్లీజ్." "నో బేబీ, నాకిలా చాలా బావుంది." "హ్మ్, ఎందుకు బాగోదు? బావుంటుంది అయ్యగారికి. కానీ మాకిక్కడ ఏదేదో అయిపోతుంది బాబూ" అని విజయ్ని దూరంగా నెట్టి, "ముందు ఫ్రెష్ అయ్యిరా, ఈ గెటప్లో చూడలేకపోతున్నా. నేను కుక్ చేస్తాను" అని కిచెన్లోకి వెళ్తుంది భవ్య. రాక్షసి అని అస్సలు ఛాన్స్ ఇవ్వదు. మంచి ఛాన్స్ మిస్ చేసింది రౌడీ రాణి అని తిట్టుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు విజయ్. ఈలోపు భవ్య కుక్ చేయటం కూడా అయిపోయింది. "విజు, నువ్వెంత లక్కీ. పెళ్ళి కాకముందే నీకు నేను కుక్ చేసి పెడుతున్నా" అని గర్వంగా చెప్తూ డైనింగ్ టేబుల్పై ఫుడ్ పెడుతూ అంటుంది భవ్య. "అవునవును, పెళ్ళి కాకముందే ఈ ఘోరమైన తిండి తినే అదృష్టం నాకే దక్కింది" అని సెటైర్ వేస్తాడు. "విజ్జు, నిన్ను" అని గరిటె తీసుకుని వీపుపై బాదుతూ, "నిజంగా నా వంట అంత చండాలంగా ఉందా? రోజు నా బాక్సు పుష్టిగా మెక్కేవాడివి కదా, మరెందుకు తిన్నావు ఈ ఘోరమైన వంటని" అని వీపు సున్నమయ్యేలా బాదుతుంది. "వామ్మో, ఆపవే, ఏదో నోటి దూలెక్కువై వాగాను. అంత దానికే నా ఒళ్ళు సున్నం చేసేశావు. మా డాడీ చెప్తే ఏమో అనుకున్నా, పెళ్ళైతే ఇన్ని కష్టాలా మా మగజాతికి? కానీ నాకిది పెళ్ళవ్వకముందే నన్ను కూరను వేపినట్టు వేపుతుంది. ఎందుకైనా మంచిది, ఇప్పటి నుండే డాడీ దగ్గర పెళ్ళాంతో ఎలా ఉండాలో, వాళ్ళకి కోపం రాకుండా ఎలా చూసుకోవాలో, వాళ్ళ బారి నుండి మన ఒళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలో ట్రైనింగ్ తీసుకుంటాను. మెడిసిన్ చేయటం కంటే వైఫ్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం అన్నమాట" అని తన మీద తనే జాలి చూపించుకొని భవ్య వైపు చూసి హీ హీ అని ఓ పిచ్చి నవ్వు నవ్వి, "అంత కోపం ఎందుకు బేబీ? ఏదో నిన్ను ఏడిపించాలని అన్నాను. నిజంగా నీ వంట నచ్చకపోతే అప్పుడే ఆర్డర్ పెట్టేసేవాన్ని కదా, నీ చేతెందుకు కుక్ చేయిస్తాను" అని బుజ్జగించాక అప్పుడు మన భవ్య పాప కూల్ అవుతుంది. ఇద్దరు భోంచేశాక, "విజు, నీ మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. నువ్వు మన గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? వాళ్ళకి తెలుసా? నిన్న మా బావతో మీ ఫాదర్ చెప్పాడంట, నిన్నొకసారి ఇంటికి తీసుకురమ్మన్నాడు." "హ్మ్, తెలుసు. నేను లవ్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో చెప్పాను. వాళ్ళకి నువ్వు నచ్చావు. కానీ మీ బావతో మాట్లాడింది మాత్రం తెలీదు. ఓకే, నిన్నెలాగూ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాను కదా, అప్పుడు మీ బావగారితో కలుస్తాను" అని భవ్యతో ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్దామని సెల్లర్లోకి వచ్చేసరికి అక్కడ ఆకాష్ కారులో కనిపిస్తాడు. "మమ్మీ, దా" అని వెనకాల కూర్చొని భూమిని పిలుస్తుంది వర్ష. వెళ్ళి, "మీరేంటిక్కడ?" "డాడా నేను షాపింగ్ వెళ్ళాం మమ్మీ, నిన్ను కూడా పిక్ చేసుకుందామని వచ్చాం" అని వర్ష చెప్తుంటే ఆకాష్ వైపు చూసేసరికి ఏం పట్టనట్టు తాపీగా ఫోన్ నొక్కుంటూ కూర్చున్నాడు. ఏంటో ఈయనగారు, కనీసం ఎక్కువ భూమి అని కూడా అనకుండా ఎలా కూర్చున్నాడు చూడు. పిలిస్తే ఈయనగారి సొమ్మేదో అరిగిపోయినట్టు అని ఆకాష్ని తిట్టుకుంటూ ఎక్కి కూర్చుని ఆకాష్ని గుర్రుగా చూస్తుంది. భూమి ఎక్కగానే కార్ స్టార్ట్ చేస్తాడు. ఆకాష్ వైపు కోపంగా చూస్తూ పొగరు అనుకుంటుంది. అంతే, ఆకాష్ కాల్చేసేలా ఒక్క చూపు చూస్తాడు. దెబ్బకి తల కిందికేసి, "ఏంటి, నేను మనసులోనే అనుకున్నాను కదా, బయటికన్నానా కొంపదీసి? భూమి, నీకు నోరు తిన్నగా ఉండదే, అసలే అగ్గి మీద గుగ్గిలంలాగా ఎగిసి పడుతున్నాడు. ఇప్పుడు నేను నోరు తిన్నగా పెట్టుకోకపోతే నన్ను అదే అగ్గితో కాల్చేస్తాడు" అనుకుని కామ్గా కూర్చుంది. వెనక్కి తిరిగి చూసేసరికి మంచిగా కూర్చొని పిస్తా పప్పులు తింటూ ఉన్న కూతుర్ని చూసి నవ్వుకొని, "వర్ష, ఆకలిస్తుందా?" "ఊహు" అని తల ఊపి, "లేదు మా, నేను డాడా తినేసాం" అని చెప్తుంది. "అబ్బో, కూతురికి బాగానే తినిపించేశాడు. మరి నాకెవరు పెడతారు? కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తున్నాయి" అని కడుపు పట్టుకొని కూర్చుంటే మిర్రర్ నుండి వర్షాన్ని చూస్తూ, "ప్రిన్సెస్, ఆ ప్యాకెట్ మీ మమ్మీకి ఇవ్వు" అంటాడు. "ఓకే డాడా" అని ఒక ప్యాకెట్ తీసి, "మమ్మీ, ఇదిగో తీక్కో" అని ముద్దుగా చెప్పి ఇస్తుంది. "ఏంటి వర్ష" అని అవి తీసి చూస్తే వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది. "ఇదేదో మీరే ఇస్తే తినకపోయినా కడుపు నిండేది కదా శ్రీవారు." "బంగారం, మీ మమ్మీకి వద్దంటారా? ఆ ప్యాకెట్ తీసేసుకో" అంటాడు ఆకాష్. "ఆహా వద్దు, నాకు ఆకలిగా ఉంది, అసలే స్మెల్ చూస్తే నోరూరిపోతుంది" అని ఆకాష్కి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి
ఆ బిర్యానీ కుమ్మడంలో పడిపోతుంది. భూమిని ఓరగా చూసి ఆకాష్ నవ్వుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.